హాయ్! వెల్కమ్ టు ఆల్ వేదిక్ వైబ్స్. ఈరోజు మనము రామాయణంలోని చివరి భాగమైన ఉత్తరాఖండం గురించి తెలుసుకోబోతున్నాము. ఇది కేవలం కథ ముగింపు కాదు, ఒక ఆదర్శ జీవితానికి ఆరంభం. 14 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసి మన రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చారు. భరతుడు ఎంతో ఆనందంతో వారికి స్వాగతం పలికాడు. రామయ్యకు ఘనంగా పట్టాభిషేకం చేశారు. ఆయన అయోధ్య రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. మన రామయ్య పాలనలో ప్రజలు సుఖంగా జీవించారు. ఎక్కడా అన్యాయం జరగలేదు. ప్రజలందరికీ సమాన న్యాయం జరిగింది. దీనినే రామరాజ్యం అని పిలుస్తారు. రామయ్య రాజ్యాభిషేకం తరువాత శ్రీరాముడు అయోధ్య రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తున్నాడు. సీతమ్మ కూడా మన రామయ్య తండ్రితో కలిసి ఆనందంగా ఉంది. అనుకోకుండా ఒకరోజు అయోధ్యలో ఒక రజకుడు తన భార్యతో గొడవ పడుతూ ఇలా అన్నాడు, నేను రాముడిలా కాదు, ఇతరుడి ఇంట్లో ఉన్న భార్యను నేను తిరిగి స్వీకరించను అని. అతను ఇండైరెక్ట్గా మన సీతమ్మ తల్లినే అన్నాడు. సీత లంకలో రావణుడి దగ్గర ఉండి వచ్చింది. అయినా రాముడు ఆమెను స్వీకరించాడు. ప్రజల్లో ఇంకా అనుమానం ఉందని ఇది చూపిస్తుంది. ఈ విషయం శ్రీరాముడి దగ్గరకు చేరింది. అప్పుడు ఆయన ఇలా ఆలోచించాడు, నేను రాజుగా ప్రజల నమ్మకాన్ని కాపాడాలి. నా వ్యక్తిగత జీవిత కంటే రాజధర్మం ముఖ్యము అని. శ్రీరాముడు సాకలివాడు వేసిన నింద వలన ఒక నిర్ణయం తీసుకున్నాడు. శ్రీరాముడు చాలా బాధతో గర్భిణి అయిన సీతమ్మ తల్లిని అడవిలో వదిలేసి రావలసిందిగా లక్ష్మణుడికి ఆదేశం ఇస్తాడు. లక్ష్మణుడు సీతమ్మ తల్లిని అడవిలో వదిలేస్తాడు. అక్కడికి వాల్మీకి మహర్షి వచ్చి సీతమ్మ తల్లికి ఆశ్రయం ఇస్తాడు. సీతమ్మ అక్కడే ఆశ్రమంలో నివసించడం ప్రారంభిస్తుంది. కొంతకాలానికి సీతమ్మకు 2 కుమారులు పుడతారు. వారే లవకుశలు. వీరు ఆశ్రమంలో పెరుగుతారు. వాల్మీకి మహర్షి వారికి వేద విద్యలు, ధనుర్విద్య, నీతి, ధర్మం నేర్పిస్తాడు. రామాయణం కథనే వారికి నేర్పిస్తాడు. అయోధ్యలో శ్రీరాముడు అశ్వమేధ యాగం చేస్తాడు. యాగం గుర్రం అడవికి వస్తుంది. లవకుశులు ఆ గుర్రాన్ని ఆపేస్తారు. రాముడి సైన్యం వచ్చి యుద్ధం చేస్తారు. ఆశ్చర్యకరంగా లవకుశులు పెద్ద యోధుల్లా పోరాడి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వంటి వారిని కూడా లవకుశలు ఓడిస్తారు. చివరకు విషయం శ్రీరాముడి దగ్గరకు చేరుతుంది. వాల్మీకి మహర్షి ద్వారా లవకుశులు రాముడి కుమారులని తెలుస్తుంది. అప్పుడు సీతమ్మ తల్లిని ప్రజల ముందుకు తీసుకొని వస్తారు. ఆమె పవిత్రతను మళ్ళీ నిరూపించమని కోరుతారు. ఆ సీతమ్మ చాలా బాధలో ఇలా ప్రమాణం చేస్తుంది, నేను నా మనస్సులో, నా శరీరంలో ఎప్పుడు రాముడికి అంకితమై ఉన్నాను. నిజంగా నేను పవిత్రురాలిని అయితే ఓ భూమాత నన్ను స్వీకరించు తల్లి అని పలికింది. ఆమె మాటలు ముగిసిన వెంటనే భూమి పగిలింది. భూమాత ఒక సింహాసనం మీద ప్రత్యక్షమై సీతమ్మను తన ఒడిలోకి తీసుకుంది. సీతమ్మ భూమాత ఒడిలో కూర్చుంది. ఆ తరువాత భూమి మళ్ళీ మూసుకుపోయింది. సీతమ్మ భూమిలో లీనమైపోయింది. దీని ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే సీతమ్మ భూమి నుండి పుట్టింది, చివరికి భూమిలో కలిసింది. సీతమ్మ తల్లి ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది అని అంటే ఆ తల్లి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అందుకే ఆ తల్లి మళ్ళీ భూమిలో కలిసిపోయింది. సీతమ్మ భూమిలో కలిసిపోయినప్పుడు రామయ్య చాలా బాధపడ్డాడు. ఆమెను తిరిగి రావాలని కోరుకున్నాడు. కానీ అది ఆమె చివరి నిర్ణయం. లవకుశలను రాముడు తనతో తీసుకొని వెళ్ళాడు. వారిని రాజకుమారులుగా పెంచాడు. తరువాత వారు రాజ్యాన్ని పాలించే స్థాయికి వచ్చారు. కాలక్రమంలో రాముడు తన అవతారం ముగించాలి అని నిర్ణయించుకున్నాడు. ఆయన లక్ష్యం పూర్తయింది. అంటే ధర్మస్థాపన పూర్తయింది. రాముడు చివరికి సరయూ నదిలోకి ప్రవేశించాడు. ఇది ఒక సాధారణ మరణం కాదు, ఇది ఒక దైవిక లీనత్వం. రామయ్య అసలు రూపం మహావిష్ణువు అవతారం. ఆయన వైకుంఠానికి తిరిగి వెళ్ళాడు. రావణాసుడికి ఉన్న శాపాలు ఏమిటో తెలుసా మీకు? నలకూబరుని శాపం. రావణుడు ఒకసారి రంభ అనే అప్సరసిని బలవంతంగా తాకాడు. దీనికి కోపంగా నలకూబరుడు ఇలా శపించాడు, ఇకపై నువ్వు ఏ స్త్రీని అయినా సరే ఆమె అనుమతి లేకుండా తాకితే నీ తల 1000 ముక్కలవుతుంది అని శపిస్తాడు. ఈ శాప ప్రభావం చేత సీతమ్మను అపహరించినా సరే సీతమ్మను రావణుడు తాకలేకపోయాడు. అలాగే వేదవతి శాపం. వేదవతి అనే భక్తురాలు ఆమె విష్ణువును భర్తగా కోరుతూ తపస్సు చేస్తుంది. రావణుడు ఆమెను అపహరించడానికి ప్రయత్నించాడు. ఆమె అగ్నిలో ప్రవేశించే ముందు ఇలా శపించింది, నేను మళ్ళీ పుట్టి నీ నాశనానికి కారణమవుతాను అని. దీని ఫలితంగానే అదే వేదవతి తరువాత సీతమ్మ తల్లిగా అవతరించింది అని అందరి నమ్మకం. బ్రహ్మవరం. బ్రహ్మదేవుడి నుండి రావణుడు వరం కోరుకున్నాడు.
దేవతలు, రాక్షసులు నన్ను చంపకూడదు అని కోరుకున్నాడు. మనుషులను తక్కువగా చూసి వాళ్ళ నుండి రక్షణ కోరలేదు. దాని ఫలితంగానే శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అంటే మనిషి రూపంలో వచ్చి రావణుడిని సంహరించాడు. రావణుడు అహంకారం వలన వచ్చిన శాపాలే అతని నాశనానికి కారణమయ్యాయి. మనకి ఉత్తరాఖండం ఏమి తెలియజేస్తుంది అని అంటే, అసలు రామాయణం అనేది ఒక కథ కాదు, మనం జీవితంలో ఎలా ఉండాలో చూపించే ఒక మార్గం. చెడుపై మంచి గెలుస్తుంది, ధర్మం ఎప్పుడు నిలుస్తుంది అని మనకి ఈ ఉత్తరాఖండం ద్వారా తెలుస్తుంది. శ్రీరాముడు పాత్ర ఏమి తెలియజేస్తుంది అని అంటే, ధర్మం కోసం త్యాగం చేశాడు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ధర్మాన్ని వదలకూడదు అని శ్రీరాముడు ఒక పాఠాన్ని నేర్పించాడు. సీతమ్మ తల్లి ఎన్నో కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడింది. తన నిష్ఠ, విశ్వాసాన్ని నిరూపించింది. నిజమైన ప్రేమ, విశ్వాసం ఎప్పుడు ఓడిపోవు. సీతమ్మ మనకు నేర్పుతుంది ఇదే. లక్ష్మణుడు తన అన్న కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. కుటుంబం కోసం త్యాగం చేశాడు. మన వాళ్ళ కోసం నిలబడడం అనేది నిజమైన బాధ్యత. హనుమంతుడు భక్తి, నిబద్ధత, ధైర్యం ఒక్క కలయిక. అసాధ్యాన్ని కూడా సాధ్యం చేశాడు ఆయన. భక్తితో ఏమి చేసినా సరే ఏది అసాధ్యం కాదు. సుగ్రీవుడు స్నేహం విలువను చూపించాడు. సహాయం చేసిన వారిని ఆయన మర్చిపోలేదు. నిజమైన స్నేహం కష్టాలలోనే తెలుస్తుంది. భరతుడు అధికారం కోసం ఆశపడకుండా తన అన్నకు గౌరవం ఇచ్చాడు. స్వార్థం లేకుండా జీవించాడు. అధికారం కంటే ప్రేమ గొప్పది. రావణుడు మహాజ్ఞాని, కానీ అహంకారం వలన నాశనమయ్యాడు. అహంకారం అనేది ఎంత గొప్పవాడిని అయినా సరే నాశనమయ్యేలాగా చేస్తుంది. జటాయువు సీతమ్మ కోసం ప్రాణాలను అర్పించాడు. అన్యాయాన్ని ఎదురించాడు. నిజం కోసం పోరాడటం అనేది ఒక గొప్ప ధర్మం. అసలు రామాయణం ఏ యుగంలో మొదలైందో మీకు తెలుసా? ఇది త్రేతాయుగంలోనిది. దీనిని వాల్మీకి రచించాడు. సో అదండి, రామాయణం పూర్తయిపోయింది. ఇప్పటి వరకు మనం ఈ మహాగ్రంథాన్ని సమగ్రంగా తెలుసుకున్నాము. రామాయణంలో మొత్తము 7 కాండలు అనేవి ఉన్నాయి. అవి బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము, సుందరాకాండము, యుద్ధకాండం, ఉత్తరాకాండం. మనకి ప్రతి ఒక్క కాండం గొప్ప విషయాన్ని తెలియజేసింది. శ్రీరాముడు మనకి నేర్పేది పరిస్థితులు ఎలా ఉన్నా సరే ధర్మాన్ని వదలకూడదు అని. సో అదండి విషయం. ఈ రామాయణం సిరీస్ చేయాలని ఆలోచన కలిగించిన ఆ రామయ్య తండ్రికి, ఆ సీతమ్మ తల్లికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సిరీస్ వల్ల నేను కూడా చాలా నేర్చుకున్నాను. మీరు కూడా ఏదో ఒక మంచి విషయం నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. ఈ సిరీస్లో నేను ఎక్కడైనా తప్పుగా చెప్పి ఉంటే దయచేసి నన్ను క్షమించాలని ఆ రామయ్య తండ్రిని, సీతమ్మ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీకు నా సిరీస్ నచ్చితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అందరం కలిసి ఒక్కసారి గట్టిగా ఆ రామయ్య తండ్రిని, ఆ సీతమ్మ తల్లిని స్మరించుకుందాము. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి కళ్యాణం మా విలేజ్లో ఈరోజు జరిగింది. ఆ క్లిప్స్ కూడా నేను తీశాను. ఆ క్లిప్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ప్లీజ్ రామయ్య కళ్యాణం అందరూ చూడండి. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, పనువు కోరింది సీతమ్మ బడిర బడిర బడిర. చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట, సీతమ్మ తెలు పంట, కరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా సీతమ్మదే వైభోగము, అరెరెరె చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట, నింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట.
చెల్లిపోని మమతల్లకి చెల్లెలు సీతమ్మరా, తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా, కుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి పలచిన బరుడంటే రామచంద్రుడే, రాతినైన నాతిగా చేసి కోతినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా. ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు, కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు. దేవుడి గుడిలో హారతి తిప్పు 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 తిప్పు, దేవుడి గుడిలో హారతి తిప్పు, దొరుకును దోసెడు పడపప్పు. బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు.